హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సుజాత. వినాయక చవితి దగ్గరికి వచ్చేస్తుంది కదండి. వినాయకుడి బొమ్మ మనం ఎలా చేయాలో ఎకో ఫ్రెండ్లీ బొమ్మ అయితే చేస్తున్నానండి. నేను ఎలా చేయాలి ఏంటన్నది ఈజీగా చెప్తాను. మీరు చూసి చక్కగా నేర్చుకుని ఎలా చేసుకోండి. చాలా సులువుగా ఉంటుంది. అస్సలు కష్టపడాల్సిన పనే లేదు. ఫస్ట్ ఒక కప్పు మైదా పిండి, అలాగే ఒక కప్పు పసుపు శనగపిండి కలిపింది అయితే ఒక కప్పు అయితే వేసానండి. ఈ 2 కప్స్ కలిపి బాగా నీట్గా కలిపేసుకోవాలి. ఫస్ట్ కలర్ కూడా మైదా పిండికి అంటేలా అయితే శుభ్రంగా కలిపేసుకోవాలి. దీంట్లో తగినంత వాటర్ పోసి మనం చపాతీ పిండిలా అయితే కలుపుకోవాలండి. కొద్దిగా మెత్తగానే కలుపుకోవాలి. మరీ గట్టిగా కలుపుకుంటే పగుళ్ళు వచ్చేస్తుంది. వినాయక చవితికి అందరూ కూడా చక్కగా పసుపు విగ్రహం చేసుకుని వినాయకుడు పూజ చేసుకోవాలని, సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ఈ వినాయకుడి విగ్రహం చేయడం అయితే మొదలుపెట్టానండి. మీరు కూడా చక్కగా ఇలా చేసుకోండి. పిండి అయితే ఇలా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఒక అరగంట అయితే మనం రెస్ట్ ఇవ్వాలండి పిండికి. ఎందుకంటే అలా అయితే బొమ్మ చాలా సాఫ్ట్గా బాగా వస్తుంది చేయడానికి కూడా. మనకి అరగంట అయిపోయిన తర్వాత మళ్ళీ తీసి ఇంకొకసారి బాగా మిక్స్ చేసేయాలి. చాలా ఈజీ అండి. చిన్నపిల్లలు కూడా చేస్తారు. మీరు చిన్నపిల్లలకు చక్కగా కలిపి ఇచ్చి మీరు కూడా చేయండి, నీట్గా చేసేస్తారు. వాళ్ళకి కూడా అలవాటు అవుతుంది. ఒక యాక్టివిటీ కూడా ఉంటుంది వాళ్ళకి. నేనైతే రౌండ్గా ఇలా బాల్సాగా అయితే చేసి పెట్టేస్తున్నానండి. ఇలా బాల్స్ చేసేసాను కదా, పెద్దవి చిన్నవి అన్నీ. ఆ బాల్ అయితే బేస్కండి. ఆ బాల్ అయితే నడుము పొట్ట ఉంటుంది కదా అక్కడ, అదైతే హెడ్. ఈ 2 చేతులు, ఈ 2 కాళ్ళు, ఆ మధ్యలో తొండం, ఈ చిన్న బాల్స్ 2 చెవులు. ఇంకా కొద్దిగా మిగిలింది పక్కన పెట్టానండి. ఎందుకంటే పైన కిరీటం పెట్టడానికి, కింద నాగుపాము ఉంటుంది కదా పాము పెట్టడానికి, దంతాలు పెట్టడానికి ఆ పిండి అవసరం అవుతుంది ఏదో మాత్రం పక్కన పెట్టించాను. ఫస్ట్ మనం చక్కగా ఒక ప్లేట్ తీసుకుని ఆ ప్లేట్లో అయితే ఒక ప్లేట్ వేసానండి నేను. ఎందుకంటే మనం ఎక్కడ వినాయకుని పెట్టుకోవాలన్నా ఆ ప్లేట్తో తీసుకుంటే సరిపోతుంది. చిన్న ప్లేట్ తీసుకుని వెళ్తే అని పెట్టేశాను. ఫస్ట్ అయితే ఇలా బేస్ సమానంగా చేసుకోవాలండి. అందరి వినాయకుళ్ళు ఎంతలా చెప్పినా అందరి వినాయకులు అయితే మాత్రం ఒకే షేప్లో అయితే రారండి. ఒక్కొక్కరు ఒక విధంగా వస్తుంటుంది. అయినా సరే ఏ విఘ్నాలు లేకుండా ఉండే ఆ వినాయక స్వామి ఎలా వచ్చినా మనకి ఆ వినాయకుడు మన ఇంట్లో కొలువై ఉన్నాడనేది మాత్రం అనుకోవాలి మనం. చక్కగా ఫస్ట్ అయితే పెద్ద బాల్ అయితే ఎలా పెట్టేయాలండి. కొద్దిగా పొడవుగా చేసుకు పెట్టుకోవాలి. ఫస్ట్ పెట్టింది తర్వాత పెట్టేది మళ్ళీ రౌండ్గా అనుకుని అలా దానిపైన అటాచ్ చేసి వెనకాలైతే మాత్రం వేలుతో ఎలా అనుకుంటే సాఫ్ట్గా జాయింట్ అయిపోయేలాగైతే అనుకోవాలండి మనం, లేకపోతే ఊడిపోతుంది. ఇది కూడా మరీ రౌండ్గా ఉంచకుండా ఒక ఫేసు షేప్లోకి వచ్చేలాగైతే మనం కొద్దిగా అలా పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా పెట్టేటప్పుడు మనకి ఊడిపోతుంటే కొద్దిగా తడి అంటించి దాని మీద అతికించేస్తే అలా అంటుకుపోతూ ఉంటుందండి. ఒక బౌల్లో వాటర్ తీసుకుని వేలుతో తడి టచ్ చేసి ఎలా అంటించాలి, మరీ ఎక్కువ కాదు. తర్వాత ఇంకో బాల్ తీసుకుని చక్కగా ఇలా పొడవుగా చేసుకుని కాళ్ళు అయితే పెట్టేద్దాము. ఎంత ఈజీ కదా, 5 మినిట్స్లో చేసేయచ్చు పిండి కలిపి పక్కన పెట్టుకుంటే. అలా పెట్టి చివరైతే పాదం ఉంటుంది కదా మన కాలు షేప్లో ఇలా ప్రెస్ చేస్తే కాళ్ళకి కనిపిస్తుంది. సేమ్ అటుపక్కన ఎలా పెట్టాము ఇటుపక్కన కూడా అలా పొడవుగా చేసుకుని వెనకాల నుంచి అతికించి పెట్టేసి ఫ్రంట్ సైడ్ అయితే ఇలా కాళ్ళ పెట్టేస్తే సరిపోతుంది. అప్పుడే వినాయకుడి షేప్ వచ్చేసినట్టు అనిపిస్తుంది కదా మనకి. తర్వాత ఇంకొక బాల్ తీసుకుని అలా పొడవుగా అనుకుని అదైతే మాత్రం హ్యాండ్స్ కింద పెట్టాలి. వెనక్కి పెట్టేసి ఫ్రంట్కి హ్యాండ్ పెట్టి ఈ హ్యాండ్ అయితే మాత్రం చేతిలో ఉండ్రాళ్ళు పెట్టడానికి ఉండేలా అయితే మాత్రం చెయ్యి కొద్దిగా పైకి పెట్టి ఇలా పెట్టుకోవాలి. పైకి ఉన్నట్టు చెయ్య చక్కగా అలా ప్లేస్ చేసేస్తే ఇదొకటైతే రెండో చెయ్యి పెట్టాలండి. ఇది కూడా ఇలా పొడవుగా చేసుకుని బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్కి తీసి అభయహస్తం పెడతారు కదా ఇలా పైకి, అలా చెయ్యి అయితే కొద్దిగా పైకి అలా ప్రెస్ చేస్తే అలా ఉంటుంది. ఇప్పుడు ఇంకొక బాల్ తీసుకుని ఈ రెండు చిన్న బాల్స్ అండి. ఈ 2 కూడా మనం చెవుల కింద అయితే పెట్టాలి. చెవులు అతికించినప్పుడు కొద్దిగా తడి అంటించి పెడితే అతుక్కుంటుంది బాగాను. చక్కగా చెవులు అయితే మాత్రం కొద్దిగా పెద్దవి పొడవుగా చేసి పెడితే వినాయకుడు ఆకారం అయితే బాగా తెలుస్తుందండి మనకి. చెవులు అయితే పెట్టేశాను. తర్వాత ఇంకొక బాల్ తీసుకోవాలి చిన్నది. చక్కగా ఇలా పొడవుగా చేసి చివరి సన్నగా వచ్చేలాగా పెట్టుకుని ఉంటే అది తొండం అయితే అవుతుందండి. అలా జాయింట్ చేసేసి కొద్దిగా మెలిదిప్పి పెడితే తొండం అయితే పక్కకు పెట్టాలి. అలాగా
ఇంకేముంది, వినాయకుడి బొమ్మ అయితే అయిపోయినట్టే, చేయడం కూడా మనకు వచ్చింది. ఇంక లాస్ట్లో రెండు బిట్స్ ఉన్నాయండి, ఆ రెండు కూడా చేసేద్దాం. ఒక షేప్ అయితే వచ్చింది కదా. ఇప్పుడు వేరొక బాల్ తీసుకుని కొద్దిగా రౌండ్గా చేసి దాన్ని తడి అంటించి అయితే మాత్రం కిరీటం పెట్టినట్టు పైన పెడుతున్నానండి. ఎందుకంటే జారిపోయి పడిపోతుంది కదా అని. ఇలా అయితే స్ట్రాంగ్గా ఉంటుంది, అతుక్కుంటుంది రెండు. అలాగే దానిపైన ఇంకొక రెండు చిన్న చిన్నవి అయితే పెట్టాలి, ఒక షేప్ వచ్చేలాగా. మన ఇష్టం అండి, అలంకరించుకోవడం ఎలా అయినా అలంకరించుకోవచ్చు. కానీ ఈ కిరీటం పైన పెడితేనే దేవుడికి ఒక రూపం, ఒక అలంకారం బాగా వస్తుంది. చక్కగా ఇంకోటి చిన్న బాల్ కూడా తీసుకుని అలా ప్రెస్ చేసి మనం ఈ షేప్లో, కోన్ షేప్లో ప్రెస్ చేయాలండి. చేసి అలా పెడితే కరెక్ట్గా సరిపోతుంది. ఒక్కసారి అంటుకునే వరకే అలా టచ్ అయిందంటే ఇంకా ఊడదు, అలానే ఉండిపోతుంది. ఇవైతే దంతాలు. ఒక దంతం అయితే పొడవుగా ఉంటుంది కదండి, ఆ దంతం అయితే అలాగ ఒక కోన్ షేప్లో పొడవుగా చేసి పెట్టి అలా ఒక సైడ్ అయితే అలా పెట్టాలి. చూసారా, దంతం కూడా చక్కగా వచ్చేసింది. వేరొక సైడు ఇరిగినట్టు ఉంటుంది కదా, అప్పుడు మనం చిన్నది కట్ చేసినట్టు తీసుకొని ఒకటి అదైతే అతికించేయాలి. సేమ్ అలా ఇరిగినట్టు అతికించేస్తే అదే షేప్ అయితే మాత్రం మనకు వచ్చేస్తుంది. కళ్ళ కింద మాత్రం నేను మిరియాలు తీసుకున్నానండి, 2 మిరియాలు అయితే పెడుతున్నాను. చక్కగా 2 సైడ్లను కూడా 2 మిరియాలు పెట్టేస్తే కళ్ళు బాగా చక్కగా కుదిరినాయి. ఇప్పుడు చేతిలో అయితే మాత్రం నేను చిన్న చిన్న ముత్యాలు అయితే వేస్తున్నానండి. ఎందుకంటే ఇంకా ఉండ్రాళ్ళు అది చేయలేదు కదా, ఈ బొమ్మ చాలా ముందుగా చేసి అయితే మీకోసం పెడుతున్నాను. ఎవరైనా రాని వాళ్ళు నేర్చుకుని చేస్తారని అయితే మాత్రం పెడుతున్నానండి. చక్కగా చేతిలో అయితే మాత్రం ఉండ్రాళ్ళు పెట్టేసాము. ఇప్పుడు ఇది మనకి నడుం చుట్టూ నాగాభరణం అని పాము ఉంటుంది కదండి వినాయకుడికి, అలా ఒక పక్కకు తోక, ఒక పక్కకు తల వచ్చేలాగైతే సన్నగా మనం అనుకుని అలా పెడితే సరిపోతుంది. ఫస్ట్ తోక సైడ్ పెట్టాను నేను, తర్వాత తల సైడ్ అయితే పెట్టాలి. కొద్దిగా పాము తల ఎలా ఉంటుంది అలా ప్రెస్ చేస్తే చక్కగా ఇటు పక్కన కూడా అతికించేస్తే ఆయన ఆభరణం కూడా మనం పెట్టేసినట్లే. ఇంకా ఇప్పుడు ఆయనకి జంజం ఉంటుంది కదండి, 3 పేటలు దారం తీసుకుని జంజం కింద చేసి మెడలో అయితే వేసేస్తున్నాను. బుజ్జి వినాయకుడు చాలా అందంగా ఉన్నాడు కదండి. మీరు కూడా చేసుకోండి, చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడైతే ఒక అగరపుల్ల తీసుకుని 3 నాట్ల కింద అయితే పెడుతున్నాను. పెట్టి ఆ నాట్లలో కొద్దిగా కుంకుమ పెడితే చాలా కళగా అయితే ఉంటారు. ఏ దేవుడికైనా మనకు అందం వచ్చేది బొట్టుతేనే కదండి, బొట్టు పెడితే మాత్రం చాలా అందంగా ఉంటారు. మన ఇష్టం, విభూది బొట్టు పెట్టుకోవచ్చు, కుంకుమ బొట్టు పెట్టుకోవచ్చు, లేదా 2 కుంకుమ ఒకటి విభూది పెట్టుకోవచ్చు. నేనైతే కుంకుమ పెడుతున్నాను. చూసారా, నేను ఎటువంటి కూడా వాడకుండా సింపుల్గా నా 2 చేతులతోనే చక్కగా వినాయకుడిని అయితే ఇలా తయారు చేసుకున్నానండి ఈ సంవత్సరం పూజకి. మీకు నచ్చిందండి వీడియో? తప్పకుండా మాత్రం అలా అయితే చెయ్యండి, మీరు చేసి చూడండి, చాలా బాగా వస్తుంది. వినాయకుడి ప్రతిమ అయితే చాలా చక్కగానే వచ్చిందండి. ఇప్పుడు వినాయక చుట్టూ సింపుల్గా చిన్న డెకరేషన్ ఈజీగా ఎలా చేసుకోవాలనో చూపిస్తాను చూడండి. అరిటాకులు అయితే కట్ చేసుకొచ్చానండి నేను, ఎందుకంటే మా ఇంటి దగ్గర అరటి చెట్లు ఉన్నాయి కదా, దానిలో ఒక ఆకు అయితే కట్ చేసుకొచ్చాను. అరిటాకులు లేకపోతే తమలపాకులతో చేసుకోవచ్చండి. ఇది ఒక ఫోల్డింగ్ మెథడ్ ఉంటుంది, ఆ ఫోల్డింగ్లో పెట్టేస్తే మనం చక్కగా అయితే మాత్రం ఉంటుంది. ఫస్ట్ అలా క్రాస్గా చేసి మళ్ళీ డబల్ టైం అయితే మాత్రం అలా ఫోల్డ్ చేసి అలా ఒక వీ షేప్లో వస్తుంది కదా, అక్కడైతే మాత్రం ఒక పిన్ చేసేయాలండి. పిన్ను లేదు, పిన్నులు కొట్టము అన్న వాళ్ళు చక్కగా ఒక చిన్న పుల్ల తీసుకునండి, నీట్గా కడుక్కొని పక్కన పెట్టుకుని చిన్న చిన్న పుల్లలు ఈ పిన్ను కొట్టిన ప్లేస్లో అయితే మాత్రం పుల్లలు ఇస్త్రాక్కి ఎలా కుడతాం మనం, అలా అయితే కుట్టేసుకోవచ్చండి. చక్కగా ఎలా వచ్చింది కదా, ఈ చివర అయితే మాత్రం నీట్గా సమానంగా అయితే మాత్రం కట్ చేసేసుకోవాలి. ఈ షేప్లో వస్తుంది. ఈ షేప్లో మనం ఆ ప్లేట్కి చుట్టూ ఎన్నైతే పడుతున్నాయో అన్నైతే తయారు చేసుకుందాము. చాలా ఈజీ అండి ఇది రెడీ చేయడం అయితే మాత్రం.
మనం ఎంత చేసినా ఇటువంటి చిన్న చిన్న డెకరేషన్ వల్ల స్వామివారు చాలా అంటే చాలా అందంగా కనిపిస్తారు మనకి. మళ్ళీ సేమ్ అలాగే ఫోల్డ్ చేసి పిన్ అయితే చేసేద్దాం. ఇది కూడా అదే షేప్లో వచ్చింది కదా. ఇప్పుడు అదే సైజులో అయితే మనం కట్ చేసుకోవాలి. ఎందుకంటే అన్నీ ఒకే సైజులో వస్తే మనకు డెకరేట్ చేయడానికి చాలా అందంగా ఉంటుంది. లేదంటే ఒకటి చిన్నది ఒకటి పెద్దది వస్తుంది కదా, బాగా కనిపించదు. ఇలా మొత్తం అన్నీ తయారు చేసి మనం స్వామివారిని అయితే అలంకరించుకుందాం. ఈ రౌండ్గా ప్లేట్లోకి అయితే మాత్రం ఫస్ట్ వేయడానికి నేను ఒక ప్లేట్ మెజర్మెంట్ తీసుకుని రౌండ్గా ఆకు మీద గీసేసి అయితే మాత్రం కట్ చేసేస్తున్నాను. ఇది అంతా కట్ చేసిన తర్వాత నేను ఎలా డెకరేట్ చేశాను, ఎలా అలంకరించాను అన్నది మాత్రం మీరు చూడండి.
ఏంటి అన్నీ చేసి మూషికం చేయలేదనుకుంటున్నారా? మూషికం కూడా రెడీ అయిపోయిందండి. వినాయకుడు ఉన్నాడంటే మూషికం తప్పనిసరిగా ఉండాలి కదా అక్కడ. ఎందుకంటే వినాయక చవితికి పెట్టే ఉండ్రాళ్ళు, దద్దోజనం, పాయసం, పులిహోర, పొంగలి, కుడుములు అన్నీ ఆరగించాల్సింది వినాయకుడు, అలాగే మూషికం రెండును కదా. అందుకే అండి. ఈ వీడియో మీకు నచ్చిందండి? తప్పకుండా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. జై బోలో గణేష్ మహారాజ్కి జై. ఇలా సింపుల్గా చేసుకున్నారంటే చాలా చక్కగా ఉంటుందండి. ఎందుకంటే అరిటాకులు శుభానికి సూచకం కదా. శుభంగా ఏది మనం చేసుకున్నా తప్పకుండా అరిటాకు, అరటి చెట్టు అయితే తప్పకుండా వాడుతూ ఉంటాం కాబట్టి ఇలా చేసుకోండి. చాలా బాగుంటుంది, చాలా సులువుగా కూడా ఉంటుంది మీకు. ఈ వినాయక చవితి అందరూ సంతోషంగా పిల్లలతో చక్కగా జరుపుకోండి. ఈ వీడియో ఇంతటితో ముగించేస్తున్నానండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఉంటానండి. హలో, ఒక్క నిమిషం చెప్పడం మర్చిపోయాను. వినాయకుడి చుట్టూ ఉండే మాలను చూసారా, ఊలతో వైట్ అండ్ రెడ్ కలరు, అది పారిజాతం మాలండి. ఆ మాల నేనే చేశాను. ఆ మాల వీడియో ఇంకా రిలీజ్ అవ్వలేదు, వస్తే చూడండి. తప్పకుండా అలా చేసుకోండి, చాలా ఈజీగా అయితే ఉంటుంది మీకు. ఓకే, బాయ్ అండి, ఉంటాను. థ్యాంక్ యూ.